డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మాలపిల్ల అనే క్లాసిక్ సినిమా గురించి వీడియో చేయబోతున్నాను. సరిగ్గా 87 సంవత్సరాల క్రితం విజయదశమి సందర్భంగా 1938 సెప్టెంబర్ 25న ఆంధ్ర ప్రాంతంలో 11 కేంద్రాలు, బెంగుళూరు నగరంలోనూ విడుదల అయ్యి మంచి విజయం సాధించిన మాలపిల్ల సినిమా గురించి ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. తెలుగు సినిమా రంగంలో తొలి వివాదాస్పదమైన సినిమా మాలపిల్ల సినిమా. అయితే వాదోపవాదాలు, వివాదాల కారణంగా మరింత ప్రాచుర్యం లభించి సినిమా బాగా విజయవంతం అయ్యింది. సినిమా దశాబ్దాలు గడిచే కొద్దీ సాహసోపేతమైన చిత్రంగా, సందేశాత్మక చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుని తెలుగు సినిమా రంగంలో గొప్ప క్లాసిక్ సినిమాగా పేరు పొందింది. మాలపిల్ల సినిమా గోడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో, సారథి ఫిలిమ్స్ నిర్మాణంలో గోవిందరాజుల సుబ్బారావు, కాంచనమాల, గాలి వెంకటేశ్వరరావు ప్రధాన పాత్రల్లో నటించిన సాంఘిక చలనచిత్రం. గుడిపాటి వెంకటచలం రాసిన అముద్రిత నవల మాలపిల్ల సినిమాకు ఆధారం. మాటలు, కొన్ని పాటలు తాపీ ధర్మారావు రాయగా, మిగిలిన పాటలు అప్పటికే ప్రచారంలో ఉన్న బసవరాజు అప్పారావు గేయాలు, జయదేవుని అష్టపదుల నుంచి తీసుకున్నారు. భీమవరం నరసింహారావు ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. చల్లపల్లి రాజా, యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ ప్రోత్సాహం, ఆర్థిక సహకారంతో గోడవల్లి రామబ్రహ్మం ఎండిగా ప్రారంభమైన సారథి ఫిలిమ్స్ తొలి చిత్రంగా మాలపిల్ల నిర్మించారు. రంగస్థలంలో ప్రఖ్యాతుడైన గోవిందరాజులు సుబ్బారావుకు, సినిమా రంగంలో ప్రయత్నాలు చేస్తున్న గోడవల్లి రామబ్రహ్మానికి కూడా ఇది తొలి చిత్రం. ఈ చిత్ర నటీనటుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో కీలకమైన సుందరరామశాస్త్రి పాత్రకు నాటకాల్లో పాత్ర పోషణకు ప్రఖ్యాతుడైన గోవిందరాజులు సుబ్బారావును తీసుకోవడం ఒక ప్లస్ పాయింట్. నాగరాజు పాత్రలో గాలి వెంకటేశ్వరరావు నటించారు. ప్లేబ్యాక్ సౌకర్యం లేని రోజులు కావడంతో సంగీత కుటుంబం నుంచి వచ్చి ఉండటం గాలి వెంకటేశ్వరరావుకు కలిసి వచ్చింది. శంపాలత లేదో చంపాలత పాత్రకు అప్పటికే 4 సినిమాలు చేసి ప్రేక్షకుల్లో మంచి ప్రఖ్యాతి కలిగిన కాంచనమాలను తీసుకున్నారు. ఇంకా ఈ సినిమాలో భానుమతి, సుందరమ్మ, పి సూరిబాబు, వెంకట సుబ్బయ్య, రాఘవన్, గంగారత్నం, లక్ష్మీకాంతమ్మ, టేకు అనసూయ, నువ్వుల అనసూయ, పువ్వుల అనసూయ మొదలైన వారు నటించారు. కళ్యాణపురం అనే గ్రామంలో హరిజన యువతి బ్రాహ్మణ యువకుడు ప్రేమించుకుని సాంఘిక స్థితిగతులను ఎదిరించి ప్రేమ సఫలం చేసుకోవడము, హరిజనులు పోరాటం ద్వారాను తమ సహృదయత ద్వారాను ఛాందస బ్రాహ్మణుడైన ధర్మకర్త సుందరరామశాస్త్రి మనసు మార్చి దేవాలయ ప్రవేశం పొందడం సినిమా కథాంశం. అంటరానితనం నిర్మూలన, హరిజనుల దేవాలయ ప్రవేశం, కులాంతర వివాహం, సంస్కరణోద్యమం వంటి సాంఘిక అంశాలను ప్రధానంగా స్వీకరించి ఈ సినిమా తీశారు. ఇది ఆ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమా. ఎందుకంటే మామూలుగా ఆ రోజుల్లో సినిమా తీయడానికి
60,000-70,000 లేదా ₹1,00,000 లోపు మాత్రమే ఖర్చు పెట్టేవారు. అప్పటికే ఎక్కువ ఖర్చు పెట్టామని భావించేవారు. ఈ సినిమా నిర్మాణానికి ₹1,10,000 ఖర్చయింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏముంది దాంట్లో అంత ఖర్చు పెట్టి తీస్తున్నారు అని చెప్పి. చలవ రాసిన నవలలో ప్రధానాంశం బ్రాహ్మణ యువకుడు హరిజన యువతి ప్రేమించి పెళ్లి చేసుకోవటం వరకే. అయితే గూడవల్లి రామబ్రహ్మం, తాపీ ధర్మారావు సమకాలీన అంశాలైన మద్యపాన నిషేధం, హరిజనుల దేవాలయ ప్రవేశం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి అంశాలతో కథను విస్తరించారు. చలం రాసిన సంభాషణలు కొన్ని ఉంచేసి అవసరమైనంత మేరకు మిగతా సంభాషణలలో తాపీ ధర్మారావు రాసుకున్నారు. మాలపిల్ల సినిమాకు ఛాయాగ్రాహకునిగా శైలేన్ బోస్ పనిచేశారు. నాట్యాలను చమన్ లాల్ నిర్వహించగా కూర్పు ధర్మవీర్ సింగ్ చేశారు. ఎస్వి రామారావును కళాదర్శకునిగా, పివి విశ్వనాథ శర్మను శబ్దగ్రాహకునిగా తీసుకున్నారు. ఇక అసలు కథాంశానికి వస్తే, కళ్యాణపురం అనే గ్రామంలో రాధాబాయమ్మ తదితరులు గాంధీజీ స్ఫూర్తితో హరిజనోద్యమాన్ని లేవనెత్తుతారు. ఈ రాధాబాయమ్మ ఉపన్యాసంతో దాదాపుగా సినిమా మొదలవుతుంది. ఆవిడ ఉపన్యాసంతో సినిమా ముగింపు కూడా జరుగుతుంది. ఈ క్రమంలో హరిజనులతో ఆలయ ప్రవేశం చేయబోతుంటే బ్రాహ్మణులు ఆగ్రహిస్తారు. ఆలయ ప్రవేశాన్ని ధర్మకర్త సుందరరామశాస్త్రి అడ్డుకుంటాడు. చౌదరి బ్రాహ్మణులకు హరిజనులకు వివాదం సమసిపోయేలా చేసి రాజీ కుదర్చాలని ప్రయత్నం చేస్తుంటాడు. బ్రాహ్మణుల వల్ల మంచినీరు దొరకక హరిజనులు అల్లల్లాడతారు. మరోవైపు సుందరరామశాస్త్రి కుమారుడు నాగరాజు హరిజనుల అమ్మాయి శంపాలత ప్రేమించుకుంటారు. గ్రామంలోని వివాదాల మధ్య ఎవరో చెప్పిన మాటలు విని శంపాలత నాగరాజును అనుమానిస్తుంది. గ్రామములో వివాదాలు ముదిరి చౌదరి నాయకత్వంలో హరిజనులు తమ వృత్తి పనులు చేయటం మానేస్తారు. బ్రాహ్మణులతో పాటుగా అగ్రవర్ణస్థులందరూ తీవ్ర ఇబ్బందుల పాలవుతారు. తన కొడుకు శంపాలతను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న సుందరరామశాస్త్రి అతన్ని గట్టిగా మందలిస్తాడు. ప్రేమికుల మధ్య అనుమానం తొలగిపోవడంతో ఊరొదిరి శంపాలతకు తోడుగా చెల్లెలు అనసూయను కూడా తీసుకుని ప్రేమికులు కలకత్తా పారిపోతారు. కలకత్తాలో నాగరాజు ఉద్యోగం చేస్తూ శంపాలతకు విద్య నేర్పిస్తూ ఉంటాడు. కళ్యాణపురంలో అగ్ని ప్రమాదం జరుగుతుంది. అందులో చిక్కుకున్న సుందరరామశాస్త్రి భార్యను హరిజనులు ప్రాణాలకు తెగించి కాపాడతారు. వారిలోని మానవత్వాన్ని సహృదయాన్ని అర్థం చేసుకున్న సుందరరామశాస్త్రి హరిజనుల దేవాలయ ప్రవేశానికి అనుమతి తెలుపుతాడు. మల్లికార్జున శర్మ వంటి ఇతర బ్రాహ్మణులు దీన్ని వ్యతిరేకిస్తారు. పోలీసుల రాకతో గొడవ సద్దుమణిగి హరిజనులు దేవాలయ ప్రవేశం చేస్తారు. తండ్రి అంగీకారంతో శంపాలతను నాగరాజు వివాహం చేసుకుంటాడు. ఇక ఈ సినిమాలో పాటలు తాపీ ధర్మారావు, బసవరాజు అప్పారావు అదివరకే రాసినవి కొన్ని కాగా, గాయని గాయకులు కాంచనమాల, సుందరమ్మ, జీవీరావు, పి సూరిబాబు, గాలి వెంకటేశ్వరరావులు చేశారు నేపథ్యగానం కాదు కానీ ఎవరి పాటలు వారే పాడుకోవటం అప్పుడు తప్పనిసరి అయ్యేది.
ఈ సినిమాలో 4 పద్యాలతో పాటు మొత్తం 21 పాటలు ఉన్నాయి. సినిమా ముగింపులో హరిజనులకు దేవాలయ ప్రవేశాన్ని కల్పిస్తూ శాసనం చేసిన తిరువాన్కూర్ మహారాజును ప్రశంసిస్తూ కొన్ని ప్లేబ్యాక్ డైలాగులు చేర్చారు. మాలపిల్ల సినిమాను సంస్కరణవాది ప్రముఖ దాత అయిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులకు అంకితం ఇచ్చారు. సినిమా నిర్మాణానికి కొన్ని రోజుల ముందు మరణించిన నాగేశ్వరరావు పంతులు అంతిమయాత్రను సినిమా చివరిలో అనుబంధంగా చేర్చారు. ఈ సినిమాను అన్ని తరాల వారు ఇప్పుడు కూడా చూడవలసిన ఆవశ్యకత ఉంది. ఆనాడు కుల వ్యవస్థ, మత వ్యవస్థ, వేరే వాటి గురించి ఈ సినిమా తీసి మానవులందరూ సమానమే అని పోరాటం చేసినటువంటి ఈ సినిమా 87 సంవత్సరాలు అయినా నేటికి అందరూ చూడదగినదే. అంచేత నా వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇది 10 మందికి ఈ సినిమా గురించి చెప్పి విషయాన్ని షేర్ చేయవలసిందిగా అందరూ కూడా ఈ సినిమాని చూసేలాగూ ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. మనకు మాధ్యమాల్లో దివ్య మీడియా అనుకుంటా, వారి ద్వారా యూట్యూబ్లో ఈ సినిమా చక్కగా అందుబాటులో ఉంది కాబట్టి అందరూ ఒక్కసారి చూడవలసిందిగా నా యొక్క మనవి. సెలవు.